హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మూడు విభిన్నమైన సివిల్ సూట్స్ ఫైల్ చేయాలంటే కోర్ట్ ఫీ ఏ ప్రొవిజన్స్ కింద కడతారు, తర్వాత లిమిటేషన్ ఏంటి, ఆ కోర్టు జ్యుడిషియల్లో ఆ సూట్ ఫైల్ చేయాలనేది చూద్దాం. ఇవి కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూట్స్. జనరల్గా ఇవి మనం రెగ్యులర్గా ఫైల్ చేసే సూట్స్ కాదు. ఈ మధ్యకాలంలో కొంచెం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సూట్స్ అనుకోవచ్చు వీటిని. ముందుగా వచ్చేసి సూట్ ఫర్ డ్యామేజెస్ ఫర్ మాలిషియస్ ప్రాసిక్యూషన్. జనరల్గా ఇప్పుడు మనకు తప్పుడు ఆరోపణలతోని అంటే కాజ్లెస్ యాజ్ వెల్ యాజ్ ఇల్ ఇంటెన్షనల్లీ మనకు తప్పుడు నేరాలతో దాఖలు చేసిన క్రిమినల్ కేసులో కనుక మనం అక్విటల్ వచ్చింటే కనుక మనపై నేరారోపణ చేసిన నిందారోపణ చేసిన వ్యక్తిపై డ్యామేజెస్ కోసం సూట్ ఫైల్ చేసుకోవచ్చు. దాన్ని సూట్ ఫర్ డ్యామేజ్ ఫర్ మాలిషియస్ ప్రాసిక్యూషన్ అంటారు. జనరల్గా మనం ఆ డ్యామేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంటామో, మనం ఎంత 20 lakhs క్లెయిమ్ చేస్తున్నామో, 30 lakhs క్లెయిమ్ చేస్తున్నామో, ఎంత క్లెయిమ్ చేస్తున్నామో దానిపై కోర్ట్ ఫీ, అడ్వరల్ కోర్ట్ ఫీ అండర్ సెక్షన్ 20 రీడ్ విత్ ఆర్టికల్ 1C ఆ కోర్ట్ ఫీ అండ్ సూట్ వైలేషన్ యాక్ట్ కింద కోర్ట్ ఫీ కట్టాల్సి వస్తుంది. లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 74 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. అదేంటి, వితిన్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అక్విటల్ ఆర్ టర్మినేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే మనము తప్పుడు నిందారోపణ చేసిన క్రిమినల్ కేసు అవుతుందో దాంట్లో నుంచి అక్విటల్ వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన డేట్ నుంచి వితిన్ 1 year లోపల ఆ సూట్ అనేది ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. జ్యుడిషియల్ వచ్చేసి వేర్ ద కేస్ ఎంటెడ్ ఇన్ అక్విటల్ అండర్ సెక్షన్ 20 CPC. ఏ కోర్టు పరిధిలోనైతే ఆ కేసు అక్విటల్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో ఆ కోర్టు జ్యుడిషియల్ పరిధిలోనే, సరే ఆ పెక్యునరీ లిమిట్స్ని బట్టి సబ్ కోర్టా, డిస్ట్రిక్ట్ కోర్టా, మెజిస్ట్రేట్ కోర్టా అనేది దాన్ని బట్టి ఆ కోర్టు జ్యుడిషియల్లోనే మనం ఈ సూట్ ఫర్ డ్యామేజెస్ ఫర్ మాలిషియస్ ప్రాసిక్యూషన్ అనేది ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే జనరల్గా కాజ్లెస్ యాజ్ వెల్ యాజ్ ఇల్ ఇంటెన్షనల్ తో మనం జనరల్గా తప్పుడు నిందారోపణ చేస్తారు కదా, అలాంటిది ఉండాలన్నమాట. అలా ఉంటేనే అది ఈ సూట్ అనేది మెయింటైన్ అవుతుంది. సరే నిజంగా నేరం జరిగింది, సరే వేరే వాటితో కనుక టెక్నికల్ గ్రౌండ్స్ మీద లేకుంటే ఎవిడెన్స్ లేకుండా కనుక అయింటే కనుక అలాంటి కేసులో కాదు, కాజ్లెస్గా అండ్ ఇల్ ఇంటెన్షన్తో, ఎనిమిటీతో అలాంటి వాటితో కనుక తప్పుడు నిందారోపణ, కరెక్ట్గా కాజ్ లేకుండా తప్పుడు నిందారోపణ చేసింటే కనుక ఇలాంటి కేసులు ఫైల్ చేసుకోవచ్చు. అక్విటల్ వచ్చిన తర్వాత మనం ఆ వ్యక్తుల పైన సూట్ ఫర్ డ్యామేజ్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సూట్ ఫర్ డ్యామేజెస్ ఫర్ డిఫమేషన్. జనరల్గా పరువు నష్టం దావా అంటుంటాం కదా, మనపై లైబల్ అంటే రిటన్ స్టేట్మెంట్ ద్వారా కానీ, తర్వాత స్లాండర్ స్పోకెన్ ఆర్ ఓరల్ స్టేట్మెంట్స్ ద్వారా కానీ నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పి మన పరువుకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా స్టేట్మెంట్స్ కానీ, తర్వాత రిటన్ స్టేట్మెంట్స్ కానీ, ఓరల్ స్టేట్మెంట్స్ కానీ చేసింటే కనుక, అంటే ఇతరులకు థర్డ్ పార్టీకి తెలిసే విధంగా, మన ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ కాదు, మనపై తప్పుడు నిందారోపణలు ఇతరులకు తెలిసే విధంగా, పబ్లిక్గా థర్డ్ పార్టీకి తెలిసే విధంగా మన పరువుకు నష్టం కలిగించే విధంగా చేసింటే కనుక అలాంటి వ్యక్తులపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. వాటిని సూట్ ఫర్ డ్యామేజ్ ఫర్ డిఫమేషన్ అంటాము. జనరల్గా మనం దాంట్లో కోర్టుకు వచ్చేసి సేమ్ అది కూడా అండర్ సెక్షన్ 20 రీడ్ విత్ ఆర్టికల్ 1C మనం ఎంతైతే పరువు నష్టం క్లెయిమ్ చేస్తున్నామో, అది 1,00,000, 10 లక్షల, 20 లక్షల ఎంత క్లెయిమ్ చేస్తున్నామో దానిపైన అండర్ సెక్షన్ 20 ఆర్టికల్ 1C కింద ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ పైన కోర్ట్ ఫీ పే చేయాల్సి వస్తుంది. అలాగే లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 75 అండ్ 76 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారము వితిన్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిఫమేటరీ స్టేట్మెంట్ ఆర్ పబ్లికేషన్, అది లైబుల్ కానీ, తర్వాత స్లాండర్ కానీ, ఆ ఓరల్ స్టేట్మెంట్ కానీ, రిటన్ స్టేట్మెంట్ కానీ మన పరువుకు నష్టం కలిగించే విధంగా అతను చేసిన ఆ స్టేట్మెంట్ ఏదైతుందో ఆ పబ్లిష్ అయిన డేట్ నుంచి వితిన్ 1 year లోపల ఈ సూట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. దానికి జ్యుడిక్షన్ వచ్చేసి వేర్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కర్డ్, ఆ స్టేట్మెంట్ చేసిన ప్లేస్ అనుకోండి కాజ్ ఆఫ్ యాక్షన్, ఆ రోజైన ప్లేసు ఆ కేసు జ్యుడిషియల్లో మనకు సెక్షన్ 20 CPC ప్రకారం ఆ కోర్టు జ్యుడిషియల్లో మనం ఈ కేసును సూట్ ఫర్ డ్యామేజెస్ ఫర్ డిఫమేషన్ కేసును ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సూట్ ఫర్ ప్రియంప్షన్, సూట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రియంప్షన్. జనరల్గా ఇద్దరు కో ఓనర్స్ కానీ, కో షేరర్స్ కానీ ఉన్నారనుకోండి, ఆ ప్రాపర్టీస్ వాళ్ళ ఇద్దరికి కలిసే ఉంటాయి. దాంట్లో ఎవరైనా తన షేర్ అమ్ముకోవాలనుకుంటే కనుక ముందస్తుగా నాకే అమ్మాలనే రైటు, అది రైట్ ఆఫ్ ప్రియంప్షన్. జనరల్గా ఇది ముస్లిం లాలో చెప్పబడి ఉంది. మనకు చాలా వీక్ లా అని చెప్పి కూడా చెప్తారు దీన్ని. ఈ రైట్ ఆఫ్ ప్రియంప్షన్ అనేది త్రూ అగ్రిమెంట్ ద్వారా కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. అగ్రిమెంట్ ద్వారా కూడా ఒకవేళ అమ్మితే కనుక ఫస్ట్ నీకే అమ్ముతానని చెప్పి కొంతమంది రాసిస్తుంటారు. అలాంటి వాటి కోసం ఈ రైట్ ఆఫ్ ప్రియంప్షన్ అనేది సూట్ వేసుకోవచ్చు. ఇద్దరు కో ఓనర్స్ కానీ, కో షేరర్స్ కానీ ఇంకేదో బై అగ్రిమెంట్ ద్వారా కూడా ఈ ప్రియంప్టివ్ రైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి వారు అమ్మాలనుకుంటే థర్డ్ పార్టీకి అమ్మాలని చూసుకుంటే కనుక థర్డ్ పార్టీకి కాదు, ఫస్ట్ నాకే
అమ్మాలి కనుక నేను కొనుక్కుంటాను ఆ మార్కెట్ వాల్యూ అని చెప్పి అతన్ని అడుగుతుంటాడు. ఇతను అడగకుండా థర్డ్ పార్టీకి సేల్ చేసింటే గనుక అప్పుడు రైట్ ఆఫ్ ప్రియంప్షన్ అనేది అక్కర్ అవుతుంది. ఈ అమ్మిన అతన్ని ఆ థర్డ్ పార్టీని చేసేసి ఈ ప్రియంప్టరీ సూట్ అనేది చేసుకుంటుంటారు. జనరల్‌గా రైట్ ఆఫ్ ప్రియంప్షన్ మనకు కోర్ట్ ఫీ వచ్చేసి నాట్ అదర్ ప్రొవైడెడ్ సెక్షన్ 47 ఉంది గనుక ఆ సెక్షన్ 47 కింద కోర్ట్ ఫీ కడతాము. లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 113 వెన్ ద రైట్ టు సూ అక్రూస్ ఆర్టికల్ 113 కింద. జ్యూరిడిక్షన్ వచ్చేసి వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యుయేటెడ్ అంటే సెక్షన్ 16 ఆఫ్ సిపిసి ప్రకారం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతుందో ఆ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఇది మనకు రైట్ ఆఫ్ ప్రియంప్షన్. ఈ ఈ 3 రకాల సూట్లు చాలా తక్కువగా వస్తుంటాయి. కాకపోతే మనకు దీనిపై అవగాహన ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.